మనం ఎల్లకాలం చెప్పుకుంటానే ఉన్నాం. ఆత్మ నీవు, జ్యోతిస్వరూపము నీది, నువ్వే. గురువులు చెబుతూనే ఉన్నారు, మహాత్ములు గురువులు చెబుతూనే ఉన్నారు, శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం. ఎన్నాళ్ళ నుంచి వింటున్నాము అంటే ఎవరి వాళ్ళకి ఒక తెలిసిన బదులుకొని వింటానే ఉండాలి. నీవే బ్రహ్మ అని వాళ్ళు చెప్పినప్పుడు మనం నేనే బ్రహ్మ అని ఎందుకు దాన్ని సాధన చేయకూడదు? చేయొచ్చు. ఇది ఎందుకు చేయటం లేదు? నేనే బ్రహ్మం అంటే నువ్వే దేవుడు అవుతావయ్యా, నువ్వు దాన్ని తెలుసుకో అని చెప్తున్నాను గురు. మన వ్యవహారం ఏంటిది? దేవుడైతే ఆడే ఉంది, ఇవన్నీ వదిలిపెడితే కానీ దేవుడు కాడట. ఎన్ని వదిలిపెట్టేదట? వదిలిపెడితే పిల్లలు ఎవరు చూస్తారు? సంసారం ఎలా ఇస్తారు? డబ్బు సంపాదించుకోవాలి కదా. మరి తల్లిదండ్రులు భార్యను పోషించేది ఎవరు? ఏదో లేదా వాళ్ళు చదువుతుంటారు, వారు కోసం గొప్ప మహా ఇదిగా చెబుతుంటారు. అది నెట్టుకోకపోతుంటారు. బ్రహ్మం నేనెట్ట అవుతున్నాను? అసలు నేనెవరు? ఎందుకు ఇలా వీళ్ళు పదే పదే చెబుతున్నారు? శాస్త్రాలు ఎందుకు ఇలా చెబుతున్నాయి? అది వెనక్కి తిరిగి ఆలోచించేవాళ్ళు ఒక్కర్లేదు. ఎంత ఉన్నా చాలు అనుకోవటం. లక్షలకుండా కూడా ఇంకా చాలదని ఆ జాస మనకి ఉంది. మరణాన్ని తప్పించుకొని మోక్షం పొందుదాం, ఆత్మసాక్షాత్కారం పొందుదాం అన్న ఆసక్తి ఎవరికీ లేదు. అందుకే చెప్పారు, మోక్ష ప్రీతి, మరణ భీతి, ఈ రెండు ఎవరి దగ్గర ఉంటాయో వాడు మోక్షం పొందుతాడు. మోక్షం అంటే ప్రీతి, మహా ఆశ. మరణం అంటే భయం, చాలంటే భయం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? సావుని లెక్క చేయట్లేదు అసలు. పోయిన దీనికంటే అది సుఖం కదంట. బతను ఈ బాధలు పడే ఇక్కడ సత్య సులభం కూడా అంటుంది. సత్య సులభం ఉంది ఇప్పుడు మనకి. ఏమైనా గమకం పోతుంది. ఇవన్నీ వీటి బాధలు ఏమైనా ఉండవు మనకి. కానీ మోక్షం నేను ప్రీతి రమ్మంటే ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని ఏమైనా ఆస్వాదిస్తున్నాం, మరణాన్నే ఆస్వాదిస్తున్నాం, దాని దగ్గరికే పరిగెత్తున్నాం. మోక్షం తట్టు పరిగెత్తే కదా దాని సంగతి అర్థమయ్యేది. అలాగా మనం చేసే పనులన్నీ, సంసారంలో చేసుకునే పనులన్నీ ఇన్నెన్నో ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా కూడబెట్టుకోవాలి, ఇంకా కూడబెట్టుకోవాలి. ఎంతనా కూడబెట్టుకోవాల్సింది. అది కూడబెట్టుకోకుండా వద్దంటావా అని అంటారు మరి కొంతమంది. వద్దని నేను చెప్తాను లేదు, వద్దని చెప్పలేదు. కానీ నువ్వు పరిగెత్తి కూడబెట్టాలని జరిపించుకో. దాని అంతటా ఏదో వస్తుంది వచ్చేటప్పుడు. నీ అమ్మగారు అమ్మలుగా వస్తూనే ఉంటుంది. వచ్చిన రాసి పెట్టుకోము.
అలా కాదు మనం. ఇంకా ఇంకా కావాలి మనకి, లక్షలు కావాలి, వెలిచాయి. ఈ తాపత్రయాలైనా పడి ఉంటే మనం మోక్షం సాగిపోయి దాని మీద ఆపేక్ష కలిగి దాన్ని సాధన చేసేది ఎవరు? ఎక్కడున్నారు? ఎక్కడో ఏ నోటి కోటికొకరో ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రాలో ఎన్ని కోట్ల జనాభా ఉంది? 6-7 కోట్ల జనాభా. మనిషి స్వరూపులే మహాత్ములు ఎంతమంది ఉన్నారు? ఉంటే ఉంటారు, 20 మంది 30 మంది. మరి తగ్గిన వాళ్ళంతా నరకానికి పోయేవాళ్ళే, యమలోకం. అయితే యమలోకం నాకొద్దు, ఆ బాధలు నాకొద్దు, నేను మోక్షం పొందాలి అన్న ఆసక్తి కనుక కలిగితే, ఆ తాపత్రయం పడితే నేను ఎందుకు చావాలి? పుట్టడం ఎందుకు, చావడం ఎందుకు? పుట్టాం, చచ్చేది ఎందుకు? సాగుని మీద ఉంచవచ్చుగా దేవుడు. వాళ్ళ పుట్టుడు గిట్టుడు కొరకే. ఈ భూమి, ఆకాశము, కొండలు, నదులు, నిధులు, సముద్రాలు అన్నీ పుట్టినయ్యాయి, అన్నీ పోయాయి. ఒక రోజుకి భూమి లేదు, వానలు లేవు, ఎండలు లేవు, సముద్రాలు లేవు, కొండలు లేవు, సర్వస్వం అయిపోయింది. ఈ పుట్టిన కనుక నశించిపోతుంది. మరి అది నశించిపోయేటప్పుడు మనం నశించిపోవడం పెద్ద లెక్కే ఉంది. అట్టనే ధైర్యం చెప్పుకొని కూర్చోవటం కాదు. నువ్వు చేసుకోగలిగితే నీకు మోక్షం నీలోనే ఉంది. నీకు ఆ తాపత్రయం కలిగి, ఆపేక్ష కలిగి, ఆ ఆత్మజ్యోతి మీద నీకు ప్రీతి కలిగి, ప్రేమ కలిగితే దాన్ని నువ్వు మౌనంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఆత్మస్వరూపాన్ని దృష్టిలో భూమధ్య స్థానాల్లో నిలుపుకొని వాటి వాళ్ళు చూసినట్లయితే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కానీ అలా చేయటం లేదు కదా. మరి మనం కూర్చుంటాం తొలి ధ్యానంలో, ఒక్కొక్కరేమో ముందర దూకుతాడు, ఒక్కొక్కరికేమో ఏదో జ్ఞాపకం వస్తుంది. ఊళ్ళో ఎవరో డబ్బులు ఇవ్వాలి, వాడిని ఎగేసి తిరుగుతున్నాడు, వాడి జ్ఞాపకం వస్తుంది. సరే ఇది ఎడపచ్చి చూద్దాంలే అనేది అక్కడ పెట్టేసి వాడు కడిగిపోతుంది, డబ్బులు ఇవ్వాల్సిన వాడు కడిగిపోతుంది. ఇలా ఉన్న మన పరిస్థితి. అలా కాదు, ఇచ్చేవాడు ఎప్పుడైనా ఇస్తాడు, ఇవాళ ఇవ్వకపోయినా గోగునాడైనా ఇస్తాడు. నువ్వు తిరిగినందువల్ల ఏమో వచ్చేది కాదు, అయ్యే వస్తాయి. నిదానం కూడా చూస్తాడు. అలా నిదానించి మనస్సు నిర్మలం చేసుకొని లోక వ్యవహారాల్లోకి మనసు పోనీయకుండా, సంసార వ్యవహారంలోకి మనసు పోనీయకుండా, నిర్మలంగా తొడకకుండా, కట్టు కదలకుండా, కళ్ళు చెనక్కుండా గురుభజిస్తారో దృష్టి పెట్టి చూస్తూ ఉంటే కొన్నాళ్ళకి అక్కడనే బయటపడుతుంది జ్యోతి. అది సరే, అది నా ఆత్మజ్యోతి కనపడిందంటే తర్వాత అక్కడి నుంచి అది పెద్ద అవుతూ ఉంటుంది. ఎంత పెద్దది అంటే ఎంత పెద్దనిగా చెప్పేది కాదు, చిన్నదని చెప్పేది కాదు. ఎంత పెద్దది చూద్దాం, జగత్తంతా మింగి ఉంది ఆ జ్యోతి.
ఆ జ్యోతి స్వరూపంలోని జగత్తులు ఎన్నో ఉన్నాయి. మరి జగత్తంతా మరి జగత్తు మింగిన ఆ ఆత్మజ్యోతి అంతా దాన్ని అనుభవంలో తెచ్చుకొని దాన్ని సాధన చేసి పెడితే చూడరు కొన్నాళ్ళకి ఓంకారం ఏర్పడుతుంది. చెవులో దశవిధనాథాగా ఏర్పడుతుంది. చెవులో దాన్ని వింటూ దీన్ని చూస్తూ కాముగా మనసును అక్కడే నిలిపి చూసేటప్పటికీ ఆనందం ఉత్పత్తిల్లుతుంది. అక్కడ ప్రేమ, ఆనందం, ఆ ఆనంద రసం ఊరుతుంది శరీరంలో. తీయగా మధురం తాగినట్టే దాన్ని తాగుతుంటాడు వాడు మహాత్మ. అందుకనే వాడు 4 రోజులు అన్నం లేకపోయినా లేదు అన్నం అని అనిపించదు. వాడు ఉన్నా తింటారు, ఉంటే చిక్కితే తింటారు, లేకపోతే గమనే ఉంటారు. నాకు వాళ్ళు అనాలేదే, నాకు మనుషులు లేవే అనే అవకాశం వాడికి లేదు. అంటే ఈ ఆత్మానందంలోనే నీకు పొట్ట నిండిపోతుంది, దప్పికి తీరుతుంది. ఈ ఆత్మానందమే అమృత ధార అన్నాడు. అంతవరకన్నా వెళ్ళిపోతే మనం కొంచెంగా దాన్ని చూడటానికైనా నేర్చుకొని సాధన చేసి సాధించి పట్టుబట్టి వండి పట్టుబట్టి కఠినంగా పట్టుబట్టి కొంత మాత్రం ఆ వేగు సుఖంత కంట్లో వేసుకుంటే తర్వాత అదే తీసుకుంటుంది. అది కంట్లో పట్టినాకనే పెద్ద కష్టం, ఎన్నాళ్ళు చేయాలి. అయితే ప్రార్థనవశాత్తు కొన్నాళ్ళకి కొంతమందికి వెంటనే అవుతుంది, కొంతమందికి రోజులు గడుస్తాయి, కొంతమందికి నెల గడుస్తాయి, కొంతమందికి సంవత్సరాలు గడుస్తాయి. ఎట్టుకెళ్ళకి అవుతుంది. అయితే దాన్ని శ్రద్ధ పెట్టి మనం చేయాలి. మనం ఏమైనా బతుకున్నాం, తిరుగుతున్నాం, సంసారాలు జరుపుకుంటున్నాం. ఎప్పుడో ఒకనాడు వెళ్ళిపోవటంక ఎప్పుడో స్వస్థావని తెలుసు. ఈ బుడగ పుట్టుకోమంటుంది ఎప్పుడో తెలుసు. మనం ఇది ఉండదని తెలుసు, పోతుందని తెలుసు, ఇది శాశ్వతం కాదు అని తెలుసు, దీన్ని నమ్మి లాభం లేదని కూడా తెలుసు. కానీ అనుకున్నా కానీ నమ్మకుండా వదలలేకపోతున్నాం, నమ్మకుండా ఉండలేకపోతున్నాం ఆ శరీరాన్ని. అదే మాయ. అది తెలిపితే తెలుపుతుంది, మళ్ళీ వెనక్కి తిరిగి పోతేస్తుంది, మళ్ళీ ఏమీ లేదు, అంతవరకు. అట్లానే ఈ మాయ మోసం చేస్తుందని మనం గమని కూర్చుంటే కాదు. ఎలా చేస్తుంది మోసం? దాని కీలు తెలిసిందాగా చేస్తుంది. దాని కీలు తెలిసిన తర్వాత దాని జుట్టు మన చేతిలో ఉంటుంది, ఇక్కడ మనల్ని ఏం చేయదు. దాన్ని ఎప్పుడు ఎరుక చేత గుర్తిరిగామో మాయమైపోతాం. ఇక్కడ మాయ లేదు. అక్కడ మాయ లేకపోతే ఇక్కడ సావులు లేవు, పుట్టుకలు లేవు. మాయ ఇదంతా నిజం. రాత్రి స్వప్నం, పగలేవో పగటి స్వప్నం. పగలు 12 గంటలు, అది పగటి స్వప్నం అన్నమాట. మనకి రాత్రి 12 గంటలు, ఇది రాత్రి స్వప్నం. ఈ 2 స్వప్నాలతో తిరుగుతున్నాం మనం. కానీ వీటిని తప్పించుకొని
మనం జన్మ కట్టేసుకునేది ఎప్పుడా, భగవంతుడి దగ్గరికి పోయేది ఎప్పుడా అన్న తాపత్రయం ఏమైనా ఉందా మనకి? లేదు. ఆకలి డబ్బులు ఉన్నాయి కానీ 2 టెంకాయలు కొనుక్కొని ఆ గుడిలో పోయి పూజ చేపించుకొని తీర్థం తీసుకొని వస్తాం. పూజ చేసుకొని వస్తారు దేవుడి గుడిలో పోయి. అంటే పూజ చేసుకుని రావడం కదా గొప్ప ఇంతవరకే, అంతవరకే గొప్పగా తలుస్తాం. నేను అభిషేకం చేపిస్తాను, 10 సంవత్సరం ఒకసారి దేవుడికి అభిషేకం చేపిస్తాను. మాకు అలవాటు ఉంది, అదో గొప్ప. హోమం ఏడుస్తాం, హోమం చేసి హోమం వేసి దేవుడికి ఆహుతులు ఇచ్చి సమర్పిస్తాం. అది అలవాటు ఉంది. ఇవన్నీ చేస్తుంటాను నేను, ఇది చెప్పుకుంటుంటాం. చేస్తున్నా కూడా చెప్పుకుంటుంటాం. చెప్పుకోవడంలో నీకేమొచ్చింది? మనకు దేవుడు చెప్పుకోవడం ద్వారా చేసినందువల్ల ఏమొచ్చింది? చేసినందువల్ల కూడా ఏమి రాను వచ్చే. అది మరి ఈ పూజలు పురస్కారాలు నేను జపాలు చేయటం తపాలు చేయటం ఇవన్నీ ఎందుకు? మాయలో అదొక మాయ. మాయలోనే ఆడుతున్నాం, మాయలోనే భయపడుతున్నాం, మాయలోనే సంతోషపడుతున్నాం, మాయలోనే ఉన్నాం. అట్టని చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటాం. దేవుడి పూజలు, యజ్ఞాలు, యాగాదులు, అభిషేకాలు, భగవన్నామ సప్తాహాలు ఇలా చేసుకుంటే తృప్తి పడతాం. మనం పడచ్చు, మంచిది ఏం చెడ్డవి కాదు, మంచి పని, పుణ్యం వస్తుంది వాడి ముందు. మరి ఎంత పుణ్యం వస్తే మోక్షం వస్తుంది? దానికి ఏమైనా తార్కాణం ఉందా? బయటంతా పట్టంతా ఎంత పుణ్యం వస్తే మోక్షం వస్తుంది? ఇన్ని కొండలంత పుణ్యం వచ్చినా మోక్షం రాదు. పుణ్యందే మోక్షం మోక్షాన్ని. మనం చేసుకునే కర్మల వల్ల, మంచి కర్మల వల్ల, దేవుడు చేసే కర్మల వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ జన్మ పైన మళ్ళీ జన్మలో మంచి జన్మ వస్తుంది, ఇంకొకటి పెద్దోడిగా అవుతావు. ఆ జన ఆత్మ ఎలా ముచ్చున్న తర్వాత మరి జన్మలో ఇంకా పెద్దోడి పోతావు. ఇలా జన్మ జరుగుతాం పెరగటమే కారణం, కానీ దాని కూడా ఏమి లేదు. అయితే మోక్షం ఎలా? ఇక పుణ్యం వద్దు, పాపం వద్దు. పుణ్యం చేయాలన్న ఆశ పెట్టుకోదు. పాపం చేస్తున్నానని భయం పెట్టుకోవద్దు. చేస్తున్నా లేదను, నీకు తోచింది చేస్తున్నావు. నీకు లోపల ఆత్మ వండింది, వీడు బాగుంటే వాడు పోతున్నావు, ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నావు, ఏది చేయమంటే అది చేస్తున్నావు. అంతా నేను చేస్తున్నానని అనుకుంటున్నావు. మనమే పెట్టుకుంటున్నాం దాన్ని. లోపల ఒకడు ఉండే చేపిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, తినిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, చూపిస్తున్నాడు అనేది మనం ఒక్క 4 సంతా ఆలోచించిన. లోపల ఆత్మస్వరూపం చూడకపోతే కళ్ళు ఏం చేస్తాయి? కళ్ళు ఉండే బాగానే ఉండే కొడుకుంటారు. చూపు లేకపోతే ఏం చేస్తాం? అది చూస్తుంటే. చెవులు వినకపోతే ఏం చేస్తాం? చెవులు బాగానే ఉన్నాయి చాట్లాల. వినపడకపోతే మనం ఏం చేస్తాం? వినపడటానికి కారణం
కళ్ళు కనపడటానికి కారణం, నోరు మాట్లాడటానికి తినటానికి కారణం, ఆలోచనలన్నిటికీ కారణం, అన్నిటికీ ఆధారం ఆత్మ ఒకటే. అన్నిటికీ ఆత్మ మంచిదన్నారు కదా. ఆత్మ చెడు పనులు ఎందుకు చేపిస్తుంది? చెడు పనులు చేపించకూడదు కదా, మంచి పనులు చేపించవచ్చు కదా. ఆత్మ చేపిస్తుంది అన్నావు నువ్వు అని అంటారు కొంతమంది. లోపల ఎన్ని గుణాలు ఉన్నాయో, ఏ రకమైన గుణాలు ఉన్నాయో వాటన్నిటికీ బలాన్ని ఇవ్వడం, ప్రోత్సహించడం ఆత్మ పని. కొడలో సారెడు శనగలు పోసాం, గొడవ పెడుతున్నాం, అంతపాటు ఉడుకుతాయి. నేను గిద్దెనే పోసాం, అంతవరకే ఉడుకుతాయి. తవిడ పోసాం, అంతవరకు ఉడుకుతాయి. ఉడవటానికి కారణం ఏంటి? నిప్పు ఉంది కాబట్టి ఉడుకుతున్నాయి. ఏమైనా ఉడుకుతాయి. శనగలే కాదు, కందులే కాదు, ఉరలే కాదు, పెసరే కాదు, ఏమైనా ఉడుకుతాయి. కూరగాయలు కానీ అన్నీ ఉడుకుతున్నాయి. దీనివల్ల ఆ ఆత్మ వల్లనే, ఆ అగ్ని వల్లనే ఉడుకుతున్నాయి. అట్లనే మనలో ఆత్మ ఉండి అన్నిటినీ ప్రోత్సహించి పనులు చేపిస్తుంది. అయితే ఆ ఆత్మ ప్రోత్సహిస్తుందనేది మనకు తెలియదు. నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే పోయాను, నేను చూశాను, నేను బాగుపోయినది అక్కడ ఆ పని ఏమయ్యేదో ఇలా డప్పాలు పడుతుంటాం. కానీ చేపిస్తుంది ఎవరు? వాడే, లోపల వాడే. ఆత్మ చేపిస్తుంది. మంచి అయినా ఆత్మ చేపిస్తుంది, చెడు అయినా ఆత్మ చేపిస్తుంది అనుపరి. ఓ భగవంతుడా, ఓ ఆత్మదేవుడా, నా చేత చెడు పనులు చేపించు ఆపయ్యా, పాపం వచ్చే పనులు చేపించవద్దు, మంచి పనులు చేపించు అని మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నట్ట మంచి పనులు చేపించు, చెడు పనులు చేపించొద్దని ఎవరన్నా అనుకుంటాం? ఎవరు అనుకోరు. చెడు వచ్చినప్పుడు చెడే తీపి, అది ఆనందం. దానికంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు. కోపం వచ్చిందనుకో, ఆ కోపాల్లో ఉండే ఆనందం అబ్బా ఆ జీవితం కాదు. సంతోషమైంది, అది మహాద్భుతమైన సంతోషం. ఈ కోపం ప్రజ్వలేదానికి కారణం, సంతోషం ఉద్భవించేదానికి కారణం ఆత్మ ఒకటే లోపల. అయితే ఆ గుణాలు మనకి మన లోపల రెండు ఉన్నాయి కాబట్టి ఏ గుణం దాన్ని ఎదురుకొస్తే దాన్ని చూపిస్తుంది. ఈ గుణాలను తీసేసుకుంటే, చెడు గుణాన్ని మనం కనుక తీసేసుకుంటే మన లోపల అంతా మంచి జరుగుతుంది. ఆత్మదేవుడు మంచి చేపిస్తాడు. మన చేత కొంచెం వస్తుంది. ఆత్మను తెలుసుకోగలుగుతాం, ఆత్మ దగ్గర పోయే మార్గాన్ని తెలుసుకుంటాం, ఆ మార్గాన్ని పోయి ఆత్మను కనుగొంటాం, దాన్ని చూస్తాం, చూసి నాది ఈ ఆత్మని సొంతం చేసుకుంటాం. తర్వాత ఆ జ్యోతిలో ఐక్యమై నేనే జ్యోతిని, నేనే ఆత్మను అనుకుంటాం. అంత పని ఉంది. అది మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో వస్తా కొంచెం గీతాశ్రమం అందు పోతున్నాం. పోయినందుకు కారణం ఏంటి? గీతాశ్రమం వరకు వచ్చాము, కారణం ఏంది? ఏంటి దాన్ని కూడా మీకు వచ్చిన లాభం? సుఖం ఏంది? ఏం సుఖం వచ్చింది? ఎంత లాభం వచ్చింది?
చెప్పగలవా? లేదు. ఎందుకు పోవడం? ఇది మా సాహసుగాడు, మా స్నేహితుడు, వాడు అతటే నేను అట్టే అలవాటే పోతుంటాం. ఇది ఒకరిని చూసి ఒకరు వాడు వస్తున్నాడు, ఇటు పోతున్నాను, వాడు నేను కూడా వస్తాను ఇంకోనాడు చెప్పడం, ఇలా ఒకరికొకరు పోగు చేసుకొని 10 మంది పోతుంటాం వస్తుంటాం. ఈ పోయినందుకు లాభమైంది, పోయి వచ్చినందుకు లాభమైంది, సుఖమైంది. ఏమన్నా మన కంటికి కనపడిందా? శివరు కనపడిందా? కాదు. మౌనం వహించి చేయాలి. ఇక్కడికి వచ్చే దానికి కారణం ఏంటిదంటే ఆనందం. ఆనందో బ్రహ్మ. ఆనందాన్ని అనుభవించాలి, సౌపుట్టుకుని తప్పించుకోవాలి, జీవన్ముక్తిని పొందాలి. జీవుడు ఉండగానే ఈ శరీరంలో జీవుడు దేవుడు అయిపోయినాడు. అది జీవన్ముక్తి. ఇవన్నీ కావాలని మనం చేస్తున్నాం, చేస్తలేదు. మరి వర్గన వస్తుంటే వర్గన పోతుంది. పాపం వాళ్ళు వస్తున్నారు లేని దేవుడు ఏమన్నా నేను దయచేసి ఎప్పుడైనా మోసం ఇస్తారా కాస్తానా అనుకుంటే ఏమి కాస్త మోస్తాయి. మోక్షం ఆయన దగ్గర ఉండే వరకు ఆయన దగ్గరనే ఉంది. మన దగ్గర ఉండే వరకు మన దగ్గర ఉంది మోక్షం స్వరూపం. అదే ఎందుకురా నా మీద విపక్ష వస్తారు? వాళ్ళ దగ్గరనే ఆత్మ ఉంది. ఆత్మను తెలుసుకుంటే సాగు కదా. ఎందుకని ఆమె అమెరికా తీసిపోయిందని ఏమైనా చెప్పుకుంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏది చెప్పుతుంటారు అని ఆయన అనుకుంటారు. ఇక మనం అనుకుంటాం. మనం కాదు. మనం ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చాము అంటే ఆధ్యాత్మిక కేంద్రం ఏంటంటే ఏమనంటే సాగుపుట్టుకుని లేకుండా చేసేది, ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేది, జీవన్ముక్తిని ప్రసాదించేది, పరలోకానికి పంపేది ఆధ్యాత్మిక చిత్తం. ఇవన్నీ ఇట్లా జరుగుతాయని చెప్తున్నారు. అట్లా మనం వింటున్నాం. మనం వీటిల్లో దేనికన్నా పాల్పడ్డావా? మోక్షానిక, జీవన్ముక్తిక, పుణ్యానిక, దేని సాయం ముఖ్యం? దేని సాయం రాస్తుంటావు, పోతావు, అదో గొప్పగా చెప్పుకుంటుంటాం. నేను ఎప్పుడు ఆడికి వెళ్తాను, 10 సంవత్సరం ఆడికి వెళ్తాను. అసలు వాళ్ళది 1 సంవత్సరం బాగుపడితే నేను తలకాయ కొట్టేసినట్టున్నాడు పోషణ. అంటే 1 సంవత్సరం బాగుపడితే తలకాయ కొట్టేసినట్టు. అట్లా ఉందని చెప్పుకోవాలి. నలుగురు చెప్పుకుంటే అది తృప్తి, అదొక ఆ సంతోషం. అమ్మ వీళ్ళు పడుతుంది, పోతుంటారు కావాలా, పూజలు చెప్పుకుంటారు కావాలా, ఏకేయాలు చేస్తారు కావాలా, దాన ధర్మాలు చేస్తారు కావాలని మనందరం చెప్తాం. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు, మనం చేసినప్పుడు మనం కూడా చెప్పుకుంటారు. చెప్పుకోకుండా వాడు ఎవరు లేదు. వీటి ఉండే ఏదైనా లాభం ఉందా? చెప్పుకున్నా అది అలంతే, చెప్పుకోకపోయినా అది అలంతే. ఇదివరకు ఎంత పుణ్యం ఉందో అంతవరకే ఉంటుంది చెప్పుకున్నందు ద్వారా. ఇదివరకు ఎంత పాపం ఉందో అంత పాపమే ఉంటుంది. ఈ చెప్పుకున్నందు వల్ల తగ్గదు పెరగదు. దాని కూడా మనకు లాభం వచ్చేది లేదు.
ఇవన్నీ వదిలిపెట్టేసి తాగకుండా జన్మ కడతీర్చుకోవాలనుకుంటే కూర్చోండి, సాధన చేయండి, ఆత్మ సాధన చేయండి. ఆత్మజ్యోతి మన హృదయాలు వెలుగుతుంది, జ్యోతి స్వరూపం వెలుగుతుంది, ప్రతి ఒక్కరి హృదయాలు వెలుగుతుంది. ఆ వెలుగు బట్టే, ఆ వెలుగు ఉండబట్టే కళ్ళలోకి ఆ వెలుగు వచ్చి మనకు లోకాన్ని చూపిస్తుంది. ఆ వెలుగే మరి దాన్ని తెలుసుకో, ఇవన్నీ ఏం అవసరం లేదు. అది తెలుసుకొని కొన్ని ఆత్మస్వరూపుడు నీవైనాక నీకు డబ్బు కావాల్సిన కోట్లు సంపాదించుకోకు, ఎన్ని కోట్లు సంపాదించుకోవట్టు అన్ని కోట్లు సంపాదించుకో వద్దంటలే. కానీ ఇప్పుడు మాత్రం వదిలిపెట్టి దాన్ని తెలుసుకుందా వదిలిపెట్టి తెలుసుకున్న తర్వాత నువ్వు ఏం కావాలని అది వస్తుంది. డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది, బంగారం కావాలంటే బంగారం వస్తుంది, ఏదైనా వస్తుంది. అంత పెద్ద కొట్టుకుంటూ వచ్చేటంతటి శక్తి ఉంటే దాంట్లో దాని వదిలిపెట్టి దీనికి ఎందుకు పోతాం మనం అనుకోవడం లే. ఈ చిన్న చిన్న వాటికి పోతాం, రూపాయికి రూపాయి మిగిల్చుకుంటానికి పోతామేంటి అనుకుంటానే. ఏందో బంగారం ఉంది ఇంట్లో, ఏందో సుఖం ఉంది, ఏందో సౌఖ్యం ఉంది, ఇవన్నీ వట్టి ఓరక పోయాయి. ఇలా కాకుండా మౌనం వహించి లోకాల రామాయణాలు మాని, దేశమంతా తిరగటం మాని, దృష్టిని భూమధ్యలో నిలిపి కళ్ళు రెండు కలిపి చూడు, ధ్యానం చేయి, కదలకుండా కూర్చోయి. శ్వాస దానించగా అదే ఆడుతుంది. మనం పీలవలేదు, మనం వదిలిపెట్టలేదు దాన్ని. ఆ సమయంలో నువ్వు కాపుగా చాలా కూర్చుంటే శ్వాస దానంతా అదే దొరికిపోతుంది, బయటకు వస్తుంది. బాగలేదు, అది దాని బయటకు జరుగుతుంది. నీ లోపల జీవుడు ఉన్నాడే, జీవుడు సుఖంగా ఉంటాడు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఇలా కొన్ని రోజులు జరిగితే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారమై ఆత్మకి జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ ఐక్యమైనటువంటి శక్తి నీకు వచ్చిన తర్వాత నువ్వు ఎంతైనా రప్పించుకో, డబ్బుని వచ్చి కూర్చోడు. ఎంత కావాలా? మనంత కావాలా? మనంతే వస్తుంది. మన ఊరుగా చెప్పాడు సార్, మన జాగ్రత్త నన్ను బంగారం చేసేవారయ్యా అన్నాడు. బంగారం చేస్తాయి చేయొచ్చురా అన్నాడు. చేయొచ్చు కదా అంటే మరి చేయొచ్చు అన్నాను. చేసి చూపిస్తావా? అయ్యో చేసి చూపిస్తావా అని అడిగితేను చేయటమే ఉంది, చూపించటే ఉంది. అడు పోయి చోట అదే బంగారం చారస్తుంది అంటాడు. అయితే అక్కడి నుంచి ఒక్క పలుకంతా కూడా రాయి తీసుకోకూడదు, బంగారం రాయి. అట్లా తీసుకోకుండా ఉంటే నేను చూపిస్తాను అన్నాడు. చేయగలిగితే మీరు ఎవరైనా, ఎవరు చేయగలుగుతాం? అది మన వల్ల, అది మన సంకల్ప స్వరూపం. సంకల్పం పడ బంగారం కావాలంటే అయిపోతుంది. ఒకసారి డబ్బులే వారం వచ్చేదో చెప్పుకుంటూ
నలుగురు పెద్దవాళ్ళు కూర్చొని మా ఆయన దగ్గర నుండి మాట్లాడుకొని బయటకు పోయారు. డబ్బుల గురించి బాగా బాధపడుతూ చెప్పుకుంటూ బయట పోయిన తర్వాత ఏందయ్యా వీళ్ళు చెప్పుకునేది, డబ్బు కావాలన్నా, ఎంత కావాలన్నా డబ్బు వెనక్కి. మరి ఈ రోజు నిండా చూపిస్తారు డబ్బుని. నమ్ముతారా? ఆ బిడ్డలో దక్షిణ పక్కన కూర్చొని ఈ రోజు నిండా 4 గంటల వాడు విర్రుగా స్లాబ్ వరకు పేర్చినట్టు కట్టలు చూపిస్తాడు. అయితే ఎవరు తాగకూడదు మళ్ళీ. మరి అలాంటి శక్తి ఉన్నప్పుడు డబ్బు కావాలనుకున్నాడు అందరూ మొదట ఆత్మ సాక్షాత్కారం మంది తర్వాత డబ్బు సంపాదించుకోవచ్చుగా, కొట్టు కొడాలి సంపాదించుకోవచ్చుగా. ఆహా, ముందర ఇప్పుడు కావాలి, ముందర ఇప్పుడు కోటితో పాటు నా ముందర పెట్టు, నేను అప్పుడు ఆత్మ దగ్గరికి వెళ్తాను. ఇది వ్యవహారం. మొదలు నాకు చూపించు. ఇది మన అయ్యే పనేనా? ఇట్లా మానవుల పని. ఇట్లాంటి వాగుడు బాగేది కాదు. ఆత్మ శాశ్వతమైంది, నిర్మలమైంది, అనంతమైంది, అఖండమైంది. అండపిండ బ్రహ్మాండముల అంతటినీ వెలిగిస్తుంది, అదే పెంచుతుంది, అదే రక్షింపజేస్తుంది, అదే జీవనోపాధి సాగిస్తుందో అదే. అంతా నిజమేనా నువ్వు చెప్పిన మాటలు ఇవన్నీ అనుకోవచ్చు, అనొచ్చు. అంటే గురువులు ఏం చెప్తున్నారంటే అది ఉండేదంతేనో, అది తెలంగాణ అది అట్నే ఉంది. మీకు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు? ఇది అంత ఉంది కావాలి దానికి ఆ శక్తి. ఆ శక్తి నాలో కూడా ఉంది కదా, ఉందంటున్నాడు కదా. తెలుసుకోదాన్ని ఆశపడి దాన్ని తెలుసుకోగలుగుతాడు. అందుకోసమని ఈ వ్యవహారాలని చెప్పాల్సి వస్తుంది. దానికన్నా అమ్ముతున్నాం మనం. ఆయన ఈ రూమ్ అంతా డబ్బు చేసి చూపిస్తా అన్నాడు. రూమ్ నిండా నేనెందుకు చేయకూడదు? నేను ఆ శక్తి ఎందుకు సంపాదించుకోకూడదు అని ఏమైనా అనుకుంటున్నావా? ఆయన ఆత్మడు చూపిస్తాడు కదా, మనకేం తెలుసు. ఇలా అనుకోకుండా మోక్షం మీద ప్రీతి పెట్టుకొని మరణం మీద భయం పెట్టుకొని చావు అంటే భయపడతామనేది, చావు అంటే భయం అనేది ఎవరికైనా తెలుసులే. కానీ ఇప్పటికిప్పుడు కూర్చొని చావు నువ్వు అంటే ఎవరైనా చస్తాడా? ఎప్పుడో చావు వచ్చారో వాడే చస్తాడు. అందువల్ల ఏం భయలేదు ఎవరికి. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేసిపోతుందో ఎవరికి తెలియదు. అంటే ఆ సావుని మించిన వాడు, అంత శక్తి కలిగిన వాడు ఉంటాం మనం. సావును కూడా లెక్క చేయలేనటువంటి వాడు. అట్లా ఉంటే మోక్షం ఎప్పుడు అవుతుంది అంటే ఈ జన్మ లేదు, ఇంకో జన్మ లేదు, ఇంకో జన్మ లేదు, ఎన్ని జన్మలు ఎత్తినా లేదు. ఇవన్నీ ఎందుకు వదిలేసి కదలకుండా నేను ఆత్మసాక్షాత్కారం పొందాలి, నాలో ఉన్న ఆత్మని నేను చూడాలి,
తెలుసుకోవాలి, నేను ఆనంద ధాముని కావాలి, ఆత్మజ్యోతిని చూడాలి, ఓంకారాన్ని వినాలి. ఈ మనసులో పెట్టుకొని మౌనం వహించి కూర్చోండి స్వామి. వీటంటే కంప్లీట్గా శరీరంలో ఉన్న సర్వగుణాలు వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నాం అనుకో, వెంటనే ప్రత్యక్షం బావుగా నిర్మలంగా కూర్చున్నట్టే ఉంటుంది. వాటికడ కూర్చుంటాం, నిర్మలంగా కూర్చున్నాం, బాగా ధ్యానం కుదిరిందిలే అనుకుంటాం. ప్రతివారు కూర్చోడానికి ఇటు పోయి అదేదో దెయ్యం వచ్చి రెత్తి కూర్చోదు, మొదలు కూర్చోదు, అటు పోయి మొదటి నేను చాలాసేపు అయింది కానీ కూర్చొని సరిపోయింది, సుఖంగానే ఉంది. కానీ చాలాసేపు అయినా పోయి పండుకుంటూ పోయి కష్టపోయి అనేవాళ్ళు వేసుకుని పండుకుంటాం. ఎన్ని పెట్టుకుంటే ఎట్లా అయ్యేది వచ్చేది. చూడాలంటావు నువ్వే, నిరభావాలంటావు నువ్వే, వద్దనుకోవడం నువ్వే, కావాలనుకోవడం నువ్వే. ఎట్టయ్యే సర్వదా సర్వకాలం నీకు శక్తి ఉన్నంత వరకు ప్రతిరోజు తెల్లవారుతాను 3 గంటలకో 4 గంటలకో 5 గంటలకో 1 గంట కాములు కూర్చొని ధ్యానం చేయండి, ఆత్మధ్యానం. చేయనపోయి రోజుకి శరీరం చేయనికైపోయి ఏమనదు, గాలి పడితే అలాంటి వెళ్ళిపోయేటట్టు అంత తేలిగ్గా మనకు అనిపిస్తుంది. అట్లా అంత లేసు అయిపోయింది. దాన్ని ఆమెనే చూడగలిగామంటే ఈ లేసు అయింది సూర్యులో తీసుకుపోతుంది. సూర్యులోకి తీసుకెళ్ళి ఇదంతా సూర్యుడు నేనే చూస్తున్నాను, సూర్యాన్ని చూశారు అని వాడు దిగి వస్తాడు, ఏదో దిగి వస్తాడు. అప్పుడు అలా కొంతకాలం అడుగుపోయి ఇడిపోయి పైకి పోయి కిందకు వచ్చి ఇటువంటివన్నీ చూసుకుంటూ వదిలిపెడుతూ ఓసారి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఆత్మసాక్షాత్కారం అయితే అన్నీ పడిపోతాయి. ఎక్కడికి ఏమీ లేదు. చెట్టు కాయలు కాల్చిందంటే కారం తీసుకొని బాదుకుంటే కాయలన్నీ రాలిపోతాయి కిందకి. అట్లనే మన శరీరంలో ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి అన్నీ చప్పగా రాలిపోతాయి, మాడి బసి అయిపోతాయి. కొన్ని మరి కామం పాపం ఈ రెండింటి కనుక కాయ చేస్తే ఉండేది దేవుడే. కాముడు పోతే ఉండేది కూడా రాముడు. మళ్ళీ లోపల కాముడు పోతే రాముడు ఉంటాడు. ఇప్పుడు ఆ రాముడికి అడ్డం కాముడు నుంచో ఉన్నాడు. వీటిని తప్పించుకోవాలా, వీటిని విడగొట్టుకోవాలా, వీటి మీద వైరాగ్యం కలగా, విరాగం కలగాలి, ఆసక్తి వదిలిపెట్టాలి, జన్మకాడి తెచ్చుకోవాలి. చేయండి సాధన చేసుకొని మీకు అర్థం. హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అఖండ మండలాగా వ్యక్తమైన చరాచరం తత్పరం రక్షితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
బ్రహ్మానందం పరమసు కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం తత్వమస్యాదృశ్యం ఏకం నిత్యమై పరమచరం సాటి భావాతీతం త్రివరహితం సద్గురుం నమామి. హరి ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస కదలకుండా నిలబెట్టుకుంటుంది. నోటికి అద్దెపోతుంది, బయటకు అద్దెపడుతుంది. అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడెక్కడ స్తబ్దైపోతాయి, శరీరం బండబారిపోతుంది, అతి తేలికైపోతుంది, కట్టు కదలకుండా కూర్చుంది. అటువంటి స్థితిలో ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ ఆత్మజ్యోతి రూపచిత్తాలలో కనపడుతుంది అన్నారు అనేది మనసులో పెట్టుకొని దాన్ని చుట్టూ కూర్చోం. మనసు తొణకదు, బుద్ధి చెనకదు, శరీరం కదలదు, నిర్మలమైనది పదవి కుదురుతుంది. అట్లా అప్పుడు ఆత్మ అయిపోతుంది. తొలిసారి సుక్కలుగా కారణవచ్చు, ఒక్కోసారి మేలు మేల్చినట్టు భూమి మొదలు ఆకాశం వరకు మేల్చినట్టుగా కనపడవచ్చు. ఒకసారి అవాయిసు కలిస్తే పైకి లేచిపోయి రంగులుగా కింద దూరుతుంటాయి. అట్లా తెలియవచ్చు.
ఏదో ఒక రూపం చేత కనపడుతుంది. తర్వాత కొన్నాళ్ళకి చూడడం ఇవన్నీ పోయి నిజమైన ఆత్మప్రకాశం. ఇప్పుడు సూర్యుడు సూర్యుడు ప్రకాశించి భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో అంత ప్రకాశం అన్నమాట. అయితే అంత ప్రకాశం మొదట్లో చూడలేము, మొదట్లో అంత రాదులే. పోను చేయను చూడను రోజు దాంట్లోనే ఆ ప్రకాశంలోనే ఉంటూ దానిలోనే పట్టుకుని దానిలోనే నిద్రపోవడం, దానితో నుంచి లేవడం, దాన్ని అట్టు పెట్టుకుని పనులు చేయటం చేసుకోవడం, ఇలా జరిగితే కొంతకాలం పోయే కొద్ది అఖండమైనటువంటి లోకాలంతా నిండిన ప్రకాశించాడు కూడా చేయాలి. శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ప్రేమతో, నమ్మకంతో సాధించాలి. దాన్ని సాధిస్తే తేలిగ్గానే ఉంటుంది. సాధించలేకపోతే అంత మించిన కష్టమేది లేదు. సాధిస్తే అంతకంటే సులభమైనది ఇంకొకటి లేదంటే. మోక్షం అనేది ఎంత ఎట్లా ఉంది అంటే రెప్ప పట్టడం, పై రెప్ప వచ్చి కింద రెప్ప ఏం పట్టడం బరువు ఉండదు. కొంచెం బాధ అనిపించింది అక్కడ. మోక్షం అంతకంటే సులభం ఉందండి. కానీ ఇప్పుడు మనం రోజుకి ఎన్నిసార్లు రెప్ప పడతాం, ఎప్పుడైనా అయిపోయిందా? లేదు. ఆ స్థితికి వెళ్ళినప్పుడు, ఆ నిర్మల స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు రెప్ప ఆడితే రెప్ప అనేది వాద్యం అవుతుంది. పట్టబడు అలానే చూడాలి అన్న స్థితికి రావాలి. మనం వస్తాం. రెప్ప పట్టకుండా అంటే రెప్ప కొట్టేదానికంటే కదా ఇంకా సులభంగా ఉందండి. రెప్ప కొట్టేదే బరువు అంట, మోక్షం అంటాను. ఎందువల్ల? అది నువ్వే కాబట్టి. ఇంకొకరి దగ్గర ఉండి ఇంకొకరి ఇచ్చేది అయితే మనకు అయ్యేది కాదు. మన దగ్గరనే ఉంది, మన హృదయంలోనే ఉంది. మనం ఆ మట్టి స్వరూపంలో అయ్యే ఉండం. కొత్తగా కావాల్సింది ఇప్పుడు ఏమీ లేదు. మట్టి స్వరూపం అయ్యి ఉండం. అయి ఉండి నేను మట్టి స్వరూపుని అని నమ్మకం చేత నా నమ్మకాన్ని పెట్టుకొని అది సళ్ళుబాకుండా ఆ స్థితిలోనే ఉంటుంటే అదే స్టాండర్డ్ అయిపోతుంది. కళ్ళు మూసుకుని అదే, కళ్ళు తెచ్చిన అదే, కళ్ళు తెచ్చుకొని చూస్తున్నా కూడా ఈ కళ్ళలో కూడా ప్రకాశింపలాంత దూరం లైట్ బ్రోక్ పెట్టాడు పడుతుంది, తెలుస్తుంది నీకు. బ్యాక్ వస్తే అలా దూరం పోతాం, కళ్ళకు దూరం, అంత దూరం కనపడుతుంది. అట్టనే ఒకసారి ఆత్మప్రకాశాన్ని చూస్తూ కళ్ళు తెచ్చామను, ఈ రెండు కళ్ళల్లో ఉన్న ప్రకాశం అంత దూరం పడుతుంది, పర్లాంగ దూరం బ్యాటలైట్ బ్రోక్స్ పెట్టాడు పడుతుంది. ఇవన్నీ చేస్తుంటే వస్తాయి, వరకు రావు. చెయ్యాలి. మనం ఓరకుండకుండా ఆసక్తి కలిగి సాగకుండా బతుకుదామనే ఆపేక్ష పెట్టుకొని సాగు సావాలి. సాగు ఎందుకు సావాలి? మనం అనుకుంటున్నాం ఎప్పుడన్నా నేను సాగకుండా బతకాలి,
అని వాళ్ళు ఎప్పుడో అనిపించిందా మనకి? లేదు. ఇప్పుడు నడపోతే జనం అందరూ పోయేవాడిని, ఎవడు చెలేసుకొని బతికేవాళ్ళు. ఇంత మాత్రమే చెప్తున్నా బ్రహ్మాండంగా. బాగా తెలిసిన పరిస్థితులు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చావాలి అనే ఆలోచన వచ్చుద్దండి రాదు. అది వస్తే వాడు బతికిపోతాడు ఎవడైనా. అందుకనే మోక్ష ప్రీతి, మరణ భీతి. మోక్షం అంటే ప్రీతి, ఆసక్తి, ఆనందం. మరణం అంటే భయం, ఒబ్బోది స్వస్థాన్ని భయం. ఈ రెండు ఉంటే చావకుండా బతికేది ఎట్లనే అప్పుడు ఆలోచించుకుంటాడు. ఈ భయాన్ని పోగొట్టుకునేదానికి ఆలోచించుకుంటాడు. ఈ భయం ఎట్టబోతుంది? నేను చస్తాను అనే భయం ఎట్టబోతుంది? ఆ ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత పోతుంది. అప్పుడు దాకుంటుంది. సాక్షాత్కారం అయిన తర్వాత ఆత్మలోకి వెళ్ళిపోతాను. నేను చచ్చి పుట్టేవాడిని కాను, చచ్చేవాడిని కాను, మళ్ళీ పుట్టేవాడిని కాను. ఇప్పుడు అసలు పుట్టనే లేదు నేను. ఇప్పుడు నేను పుట్టలే. అనాది నుంచి మొదలుకొని ఇట్లే ఉన్నాను. సరకాలం నేను ఇట్లే ఉంటాను. ఆ అనుభవం వస్తుంది. చేయండి, అందరూ రాశక్తిలో చేయాలి.